హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యము ఎంత బలమైనదో, దేవుని వాక్యము ఎంత రూఢిగలదో, దేవుని వాక్యము ఎంతగా మన జీవితంలో ప్రభావితము చేయగలుగుతుందో. ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఈ వాక్యం ఏమైందంటే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే మన మధ్యలో సజీవుడిగా, యేసు ప్రభువారు వాక్య రూపంగా ఆయన సజీవుడిగా మన మధ్యలోకి వచ్చి ఆయనే వాక్యమై ఉండి ఆయనే మన కొరకు ఈ యొక్క భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద సంచరించి ఆ వాక్యము శరీరధారి అయిందంట. ఆ వాక్యం ఎవరు? యేసయ్య. ఈ మాటలన్నీ కూడా ఆయన మాటలు మనం ధ్యానించుకుంటున్నగా ఆయన మాటలు మన మీద చాలా ప్రభావితము చేస్తాయి. 4:12 హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము ఎంత రూఢిగా, ఎంత ఎఫెక్టివ్గా ఉందో, ఎంత శక్తివంతంగా ఉందో ఇక్కడ ఈ మాటల ద్వారా హెబ్రీయులు 4:12లో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని మాటలు, దేవుని వాక్యము ఎంత ప్రభావం కలిగింది, ఎంత శక్తి కలిగిందో మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైందంట. సజీవం అంటే ఏంటి? అది చలనం ఉంది. ఇప్పుడు నువ్వు వాక్యంతో నువ్వు మాట్లాడి ప్రార్థన చేసి దేవుని చేసిన తర్వాత వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ మా వాక్యము ఏమైందంట? సజీవమైంది. హల్లెలూయా. అంటే సజీవమైన వాక్యాన్ని మనము మాట్లాడుతున్నాం. యేసు ప్రభువారే శరీరధారిగా, ఆయన వాక్యమైన ఉన్న దేవుడు మన మధ్యలో శరీరధారిగా సజీవంగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొదటిగా దేవుని వాక్యము సజీవమైనది. సజీవం అంటగా చలనం ఉన్న వస్తువు. ఇప్పుడు కొన్ని వస్తువులను చూస్తే అవి చలనం ఉండవు. కొన్ని విగ్రహాలను చూసినా, ఏది చూసినా, ఏదైతే దేనన్నా పట్టుకున్నాం అనుకో అది చలనము లేదు, చలనము ఉండనివి అవి. అయితే ఇది ఇక్కడ దేవుని మాటలు, దేవుని వాక్యము సజీవము కలిగిందంట. అంటే చలనమున్న మాటలు. అంటే ఈ మాటలు మనకి మనం మాట్లాడినప్పుడు, దేవునితో ప్రార్థనలో మాట్లాడినప్పుడు దేవుడు మనకి ఆయన వాక్యము ద్వారా, సజీవమైన వాక్యంతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉందంట. హల్లెలూయా. అంటే చాలా మందికి బలము లేదు. ఎప్పుడైతే దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని వింటారో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తారో అప్పుడు వాళ్ళు ఏం పొందుకుంటారు? బలాన్ని పొందుకుంటారు. అంటే మనము బలము పొందుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుని మాటలు మనకు బలాన్ని ఇస్తాయి. దేవుని మాటలు బలము గలదై రెండంచు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. అంటే రెండంచు గల ఖడ్గము అంటే రెండు సైడ్లు షార్ప్. దేవుని మాటలు ఏ విధంగా ఉంటాయంటే నీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా, నీ జీవితంలో మార్పును తెచ్చే విధంగా, రెండంచుల ఖడ్గముగా, రెండు వైపులా పనిచేసే ఖడ్గం వలె దేవుని మాటలు మన జీవితాలను ప్రభావితం చేసి మన జీవితాలను మార్చగల శక్తి కలిగిన మాటలు దేవుని మాటలని ఇక్కడ దేవజనుడు రాస్తున్నాడు. ఇక్కడ బలము గలదై రెండంచు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించున్నట్టు మత్తుకు దూరుచు. అంటే దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుని యొక్క మాటలు ఆత్మలోకి, కీళ్ళలోకి, జీవము అంటే మన యొక్క శరీరంలోకి దేవుని మాటలు, దేవుని వాక్యము ప్రాణాత్మ మూలుగులను, కీళ్లను
అంటే దేవుని వాక్యము, ఆత్మకు ఆహారము వాక్యమే ఉంది. మన ఆత్మలో ఈ వాక్యం అనేది దూరి అది బలాన్ని ఇస్తుంది. శరీరానికి ఆహారానికి ఏ విధంగా అయితే మనము ఆహారం తిన్నప్పుడు శరీరానికి బలం వస్తుందో, అదేవిధంగా మనం ఎప్పుడైతే వాక్యమును ధ్యానిస్తూ, వాక్యమును ఎప్పుడైతే చూస్తామో, వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తూ చదువుతుంటామో, ఆ వాక్యము మన ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే తలంపులు, ఇప్పుడు నీకు కొన్ని నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు, ఏదైనా వ్యతిరేకమైన తలంపులు వచ్చినప్పుడు దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో, ఎప్పుడైతే దేవుని మాటలను వింటుంటావో, దేవుడు నీకు నూతనమైన తలంపులను, మంచి తలంపులను, ఏదైతే నీ పరిస్థితి కష్టంగా ఉందో దానికి సులువుగా ఏ విధంగా నువ్వు ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి, ఏ విధంగా నీవు అక్కడి నుంచి గట్టెక్కాలని దేవుడు ఆయన వాక్యము ద్వారా నూతనమైన తలంపులను మనకిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతుంటారో, ఎప్పుడైతే ధ్యానిస్తుంటారో, దేవుని మాటలు మన తలంపులను, మన ఆత్మను, మన మూలులను లోకి వెళ్ళి నూతనమైన తలంపులను, నూతనమైన కార్యములను మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ తలంపులను కూడా మారుస్తాడంట. మన మైండ్లోకి వెళ్ళి మన తలంపులను కూడా ఈ వాక్యము మారుస్తుంది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే దేవుడు ప్రతిరోజు కొత్త కొత్త ఆలోచనలను ఆయన వాక్యం ద్వారా చదువుతున్నప్పుడు మనకు నూతన తలంపులను మనకిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిరోజు ఈ సంవత్సరం మొత్తం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, వచ్చే సంవత్సరం కూడా వాక్యంలో లోతైన అనుభవంలోకి దేవుని స్వరము, దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16, 1 Thessalonians 5:16. ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. సంవత్సరం అంతయు ఆయన చేసిన కార్యములను బట్టి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16. First Thessalonians chapter 5 verse 16. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అక్కడ దేవుని చిత్తం అంటే మనము ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే మన ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ పౌలు శీలలు ఎక్కడున్నారంట? వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆ ఒక చెరసాలలో, ఆ పరిస్థితులలో సంఖ్యలతో ఉన్న పౌలు శీల వారు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి పాటలు పాడుచు ఆరాధన చేస్తున్నారు. అప్పుడు ఆ పరిస్థితులలో ఆరాధన చేస్తున్నప్పుడు అది దేవునికి చిత్తమై ఉందంట, దేవునికి ఇష్టమై ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో నీ పరిస్థితులలో కూడా, నీ పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ, ఆ చెరసాలలో ఉన్నప్పటికీ, ఆ పౌలు శీలలు ఏ విధంగా అయితే చెరసాలలో ఉన్నప్పటికీ వారు ఏం చేశారు? పాటలు పాడుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అప్పుడు ఆ ఒక సంఖ్యలు విడబడ్డాయి, ఆ ఒక చెరసాల కూడా బ్రద్దలైపోయిందంట. హల్లెలూయా. అంటే మనం కూడా మన పరిస్థితుల్లో దేవుని చిత్తం ఏంటంటే నీ ప్రతి పరిస్థితిలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఈ సంవత్సరం అంతటికి, ఈ యొక్క 11 నెలలు, ఈ ఆఖరి 2 నెలల్లో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమి జరిగినా ఈ 2025లో ప్రభువా నువ్వు చేసిన మేళ్ళకై, నువ్వు చూపిన కృపలకై నీకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితి మార్చబడి 2026లో నువ్వు నూతన ఆరంభాలతో ఆ సంవత్సరానికి వెళ్తావు. హల్లెలూయా. అందుకనే పౌలు శీలలు ఆ సంవత్సరం అంతయు
ఆ చెరసాలలో అలాంటి సమస్య, అలాంటి బంధకాలలో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రార్థిస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. ఆ వారి పరిస్థితులలో కూడా, చెరసాలలో కూడా వారు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా దేవుడు వారిని ఆ చెరసాల నుండి విడిపించి గొప్ప సాక్షులుగా ఆ ప్రాంతమంతటను, ఆ దేశమంతటను వారిని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కృతజ్ఞతలు చెల్లించినట్లయితే దేవుడు మన పరిస్థితులను కూడా హెచ్చించి మన పరిస్థితులను మార్చి 2026లో నూతన కార్యములతో దేవుడు మనల్ని తీసుకుపోతున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 103 1 నుంచి 4 వరకు. కీర్తనలు సామ్స్ 103 వర్స్ 1 to 4. కీర్తనలు 103 1 నుండి 4 వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. అంటే ఈ మాటలను దావీదు ఆయన పరిస్థితిని, ఆ సంవత్సరం అంతయు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడ దావీదు కీర్తన రాయబడింది. అక్కడ దావీదు కీర్తన. నా ప్రాణమా అంటే అక్కడ ఎవరు లేరంట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఆ దావీదు ఒక్కడే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా అంటే ఆయనలో ఉన్న సమస్తమును అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అంటే ఆయన చేసిన ఉపకారములు, దావీదు జీవితంలో దేవుడు చేసిన ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. ఆ ఒక గొర్రెల కాపరి నుండి దేవుడు అంచెలంచెలుగా ఒక శతాధిపతిగా, తర్వాత సైన్యమునకు అధికారిగా, తర్వాత అక్కడి నుండి రాజుగా దేవుడు ఏ విధంగా ఈ యొక్క దావీదు జీవితంలో చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన చిన్న కార్యములైన పెద్దవన్న అన్నిటికీ బట్టి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అంటే ఈ సంవత్సరంలో చేసిన తప్పిదాలను దేవుడు క్షమిస్తున్నాడో లేడో అని చాలా మంది బాధపడుతుంటారు. అరే ఈ సంవత్సరంలో నేను ఇలా చేశాను కదా, నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడా, నన్ను దేవుడు ఇంకా మేళ్లతో ఈ 2026 సంవత్సరంలో మేళ్లతో నన్ను నడిపిస్తాడా లేడా అని చాలా మంది బాధపడుతూ ఆ తప్పిదాలను బట్టి దేవుడు నన్ను క్షమించలేడేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు కరుణా కటాక్షములతో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. తన ప్రాణంతో, తన ఆత్మతో, తన శరీరంతోనే దావీదు మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నువ్వు తెలియకో తెలుసో చేసిన దోషములు వాటన్నిటినీ దేవుడు క్షమించువాడై ఉన్నాడు. ఈ సంవత్సరం అంతటను చేసిన తప్పిదాలు చేయని, నువ్వు చేసి తెలిసి తెలియని చేయని పనులన్నిట్లలో దేవుడు నీకు కరుణా కటాక్షములు చూపిస్తున్నాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సమస్యలన్నిటినీ ఆయన మార్చి మంచి జీవితాన్ని, మంచి నూతనమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అని దావీదు తను తాను మాట్లాడుచు, తన ప్రాణంతో ఈ మాటలు మాట్లాడుచున్నాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా. అంటే సమాధి ఈ సంవత్సరంలో చాలా మంది చూస్తుండగా, చాలా మంది యాక్సిడెంట్లని, చాలా మంది ఎన్నో బస్ యాక్సిడెంట్, చాలా మంది చూసినట్లయితే ఈ సంవత్సరంలో గతించిపోయారు చాలా మంది. కానీ దేవుడు ఇక్కడ దావీదుతో మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు
సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. అంటే సమాధికి వెళ్ళే నీవు ఈ సంవత్సరం అంతా నేను కాపాడి నేను నీకు నూతన సంవత్సరమును ఇవ్వబోతున్నానని దేవుడు మరలా ఒక మాటను ఈరోజు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నా అంటున్నాడు. అంటే సమాధిలో నుండి నిన్ను సమాధికి వెళ్ళకుండా ఈ సంవత్సరం అంతయు కాచి కాపాడి కరుణా కటాక్షములను నీకు కిరీటముగా నేను ఈరోజు ఉంచుచున్నా అంటున్నాడు. అంటే సమస్యలన్నిటి నుంచి జయింపజేసి మంచి ఆరోగ్యమునిచ్చి కరుణా కటాక్షములతో నేను నింపి నేను నూతన సంవత్సరంలోకి నేను తీసుకెళ్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:6. కొలొస్సీయులకు రాసిన పత్రిక కొలొసియన్స్ చాప్టర్ 2:6. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7. రెండో అధ్యాయము 6వ వచనము 7వ వచనం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించాలంట. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కార్యక్రమాలు పెట్టుకోవాలి. ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవునికి మనము స్తుతి చెల్లించాలి. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. అంటే కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనం ఏమవుతామంటే ఆయన ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. మీరందరూ ఏ విధంగా స్థిరపరచబడతారంట? విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆయనలో మనం కట్టబడి ఒక ఇల్లు ఏ విధంగా అయితే నిర్మించబడుతుందో ఆ విధంగా మనం ఒక మంచి గృహముగా కట్టబడతామంట. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మానక మనం ఎప్పుడైతే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు మనం ఒక గృహం వలె కట్టబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాము. హల్లెలూయా. యెషయా 12:5. ఐజయా చాప్టర్ 12:4-5. యెషయా 12వ అధ్యాయము 4-5. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహోన్నత్యమును వెల్లడిపరచెను. భూమి అందంతటను ఇది తెలియబడును. హల్లెలూయా. మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి అంటే ఆయన మహాత్యము ఈ భూమి అంతను వెల్లడిపరచడానికి మనం కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తుండగా
ఆయన మహిమ, ఆయన ప్రభావము ఈ భూమి అంతటను నిండుకుంటుందంట. ఎప్పుడైతే క్రైస్తవులుగా, ఎప్పుడైతే దేవుని విశ్వాసులుగా ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటే ఏం జరుగుతుందంటే ఆయన ప్రభావము ఈ భూమి అంతటను ఆయన శక్తితో నింపబడి అనేకులకు ఆయన క్రియలు, ఆయన మహత్ కార్యములను మనం వెల్లడిపరిచే వారిగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిరోజు మానక కృతజ్ఞతాస్తులు మార్నింగ్, ఈవినింగ్, పడుకునేటప్పుడు ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. జేమ్స్ 1:17, యాకోబు 1:17. యాకోబు ఇక్కడ దేవుడు 1:17, యాకోబు 1:17. జేమ్స్ శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిమయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన అందు ఏ చంచలత్వమైనను గమనాగమముల వలన కలుగు ఛాయను లేదు. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే ఇక్కడ శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును మనం పొందుకోవాలంటే మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారో వారిలో దేవుడు ఇంకా ఆయన వరములతో ఆయన ప్రతి మంచి ఈవిని, శ్రేష్టమైన ఈవిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన హృదయం ఉంటుందో, కృతజ్ఞత కలిగిన మనసు, దేవుడు యేసుప్రభు వారు ఆ ఒక 10 మందిని స్వస్థపరిచినప్పుడు అందులో నుంచి ఒకడు వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి మిగతా వారు ఆయన కృతజ్ఞత చెల్లించలే. ప్రభా, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. కుష్టి రోగులు 10 మంది ఉన్నారు. 10 మంది కుష్టి రోగులను దేవుడు స్వస్థపరిచినప్పుడు అక్కడ ఒక్క వ్యక్తి వచ్చి మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. మిగతా వాళ్ళు దేవుని కృతజ్ఞతలు చెల్లించలేకపోయారు. కాబట్టి దేవుడు వీరిని ఆశీర్వదించి, ఈ వ్యక్తిని ఆశీర్వదించి నీ కుటుంబంలో నీవు సంతోషంగా ఉంటావు అని ఇంకా దీవెనలు, ఇంకా ఆశీర్వాదములు ఆయనకి ఇచ్చిండు. అంటే మనం ఎప్పుడైతే దేవుని కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటామో దేవుడు ఇంకా మంచి ఈవులను, దేవుడి నుంచి కావలసిన ప్రతి వరమును మనకిస్తాడట. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును ఎప్పుడైతే నేను కృతజ్ఞతగా దేవుడు నాకు చేసిన మేలులకై నేను దేవుని కృతజ్ఞతగా ఉంటాను, కృతజ్ఞత కలిగి ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావో అప్పుడు దేవుడు మంచి శ్రేష్టమైన ఈవులతో, మంచి శ్రేష్టమైన సంపూర్ణ వరములతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. వరములు చాలా మంది అడుగుతారు, కానీ దేవుని కృతజ్ఞతగా ఉంటే దేవుడే ఆ వరములన్నిట్లను మనకిస్తాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28. ఈ యొక్క ఆఖరి పాటలో మాట్లాడుకొని 4వ వచనం కూడా ఒకటి ఉంది. హెబ్రీయులు 12:28. ఫిలిప్పీలు ఈ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28. ఆయన అందువలన మనము నిశ్చలమైన 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Therefore, since we are receiving kingdom, అంటే దేవుని రాజ్యమును పొందుకున్న వారమై, అందువలన మనము నిశ్చయమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు. అంటే ప్రీతికరమైన సేవ చేయుదము, భయభక్తులు కలిగి, అంటే వీటి విషయమై ఏమంటున్నంటే కృతజ్ఞత కలిగి ఉండడమే
ఆయనందు భయభక్తులు కలిగి, ఇప్పుడు శిష్యులు ఉన్నారు, శిష్యులందరూ దేవునితో నడిచిన వారై ఉండి తర్వాత దేవుడు పరలోకంలోకి వెళ్ళినప్పుడు, యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళినప్పుడు వీరందరికీ దేవుడు చెప్పిన మాటలను వారి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపములు చెల్లిస్తూ ప్రతిరోజు మానక వారు దేవాలయంలో కూడుకుంటూ స్తుతి చేస్తూ దేవుని ఆరాధిస్తూ మానక రొట్టె విరిచే అందును ప్రతిరోజు వారు నిలకడగా ఉండి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అంటే మానక వాళ్ళు భక్తి చేస్తున్నారు. ప్రతిరోజు వీరు భక్తి చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారని. హల్లెలూయా. కీర్తనలు 95 1 నుంచి 5 వరకు ఆఖరి వచనం. కీర్తనలు 95 1 5. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. ఉత్సాహధ్వని చేయుదుము. మన రక్షణ దుర్గమును మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానము చేయుదుము. సంతోషగానమును చేయుదుము. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధములను ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది. ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని మహాత్యము, దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము. దేవుని గురించి ఉత్సాహధ్వనిగా మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. సంతోషగానము ఆయనకు చేయాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞతాస్తుతులు కలిగి, దేవా మీరు చేసిన మేళ్ళకు బట్టి ఈ వారం అంతయు మీరు కాచి కాపాడి మీరెక్కడ చాటున మమ్మల్ని భద్రపరుచుకున్న విధానం బట్టి అని కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. కీర్తనలు పాడాలంట. ఎందుకంటే ఆయన కృతజ్ఞతాస్తుతులుగా మనము మనం ఆయనకి ఈ యొక్క కీర్తనలు పాడుచు మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు. ఆయన ఎవరంటే మహాదేవుడు, దేవతలకందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. ఆయన ఎంత గొప్ప దేవుడని మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడాలంట. ప్రతి వారము ప్రతిరోజు మనం పాడాలి. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. ఈ పర్వతములు శిఖరములు అన్నిటినీ దేవుడే కలుగజేశాడు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. మనం మర్చిపోదు ఆయన మాటలను. ఈ యొక్క మాటలను మనం ఎప్పుడు మర్చిపోదు. ఆయనే ఈ యొక్క భూమిని చేసి ఉన్నాడు. ఆయనే తన హస్తముల చేత భూమిని నిర్మించి ఉన్నాడు. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. అంటే ఈ భూమి నిర్మించింది ఎవరు? ఆయన హస్తములే అని మనం ఆయన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు ప్రతి వారం మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవము, మన భూమి ఇదంతా కూడా దేవుడే కలుగజేస్తాడని మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫిలిప్పీలు ఆఖరి వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 నుంచి 7 వరకు. ఫిలిప్పీలు 4 నుంచి 7 వరకు. Philippians chapter 4 and verse 4 to 7. ప్రభువునందు ఆనందించుడి. ఇక్కడ ఫిలిప్పీలకు ఏమని రాస్తున్నారంటే మీరు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలంటుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడియుడి.
ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. ఇక్కడ మాటలు దేవుడు ఏ విధంగా మనం ప్రార్థన చేసి ఏ విధంగా పొందుకోవాలి? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఏమవుతుందంటే సమస్త జనములకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మన విన్నపములు తెలియజేస్తామో, మొదటిగా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీకు వందనాలు, మీరు చేసిన మేళ్లను బట్టి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని తర్వాత మనకున్న సమస్యలు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని దేవుని ముందు పెట్టినప్పుడు మనకు దేవుడు సమాధానమును కలుగజేస్తాడంట. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనము కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు అందరం కలిసి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మన హృదయమునకు మన తలంపులకును జ్ఞానమునకు మించిన తలంపులైన ఆయన ప్రేమ ఆయన సమాధానము మన మీదకి వస్తుందంట. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవును ప్రభువా, ఈరోజు నీ వాక్యము ఎంత రూఢిగలదో ఎంత శక్తివంతమైందో మూలుగలోకి ఆత్మలోకి వెళ్ళి అక్కడ కార్యములు చేస్తుంది ప్రభు. అవునయ్యా, అలాంటి ఆత్మీయ వాక్యమును మేము ఈరోజు తీసుకున్నాం ప్రభా. నీ వాక్యము శక్తివలమైనది, బలము కలిగినది ప్రభా. నీ ఆత్మ బలము శక్తి కలిగినది కాబట్టి అవునయ్యా మీకు కృతజ్ఞతాస్తులుగా మేము ఉండాలన్నావు ప్రభా. ఈరోజు ఏ పరిస్థితి ఉన్నా మీరు కృతజ్ఞతాస్తులతో మీ విన్నపములను మాకు తెలియపరచుడు అన్నావు ప్రభా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉంటుంది అన్నావు ప్రభా. అవునయ్యా, మేము ప్రతి విషయములో కృతజ్ఞతాపూర్వకముగా మీకు మీ విన్నపములు తెలియపరచాలి ప్రభా. మేము కృతజ్ఞత లేని వారిగా ఉండడానికి వీల్లేదు. మీరు చేసిన మేలన్నిలను మేము జ్ఞాపకము చేసుకున్నటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, నీవు కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే నీకు ఇంకనూ ఆశీర్వాదములు ఇంకనూ మేళ్లతో నేను నింపుతాన్నావు ప్రభా. అవునయ్యా, ఈరోజు మేము కృతజ్ఞత కలిగి నీ సిలువను జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకున్నటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఈ రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.